ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగుల కోసం నేటి నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఈ శిబిరంలో కొత్త ఓటర్ల నమోదు, ఎన్యుమరేషన్ ఫారంల సమర్పణ, ఆన్లైన్ దరఖాస్తులు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పు తదితర సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తాజా ఫోటో, ప్రస్తుత ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ వివరాలతో హాజరు కావాలంటున్న సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సచివాలయంలో ఎస్ఆర్ఐపై అవగాహన సదస్సు నడుస్తుంది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏందని మనతో వివరించడానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల అధ్యక్షులు రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎటువంటి రెస్పాన్స్ ఉంది? అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సర్ 2026 ప్రక్రియ ప్రారంభమైంది మీ అందరికీ విదితమే. కానీ ఇక్కడ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నది. అది కన్సర్న్ బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవడం, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా ఉద్యోగులు, మన మీడియా మిత్రుల కోరిక మేరకు ఈరోజు ఈ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దీనికి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు సిఇఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఈ 3 రోజుల పాటు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగులు తన ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రజల్లో ఓటు హక్కు అవేర్నెస్ కార్యక్రమం కూడా ఉద్యోగుల ద్వారా జరగాలి. కాబట్టి ఈ ఉద్యోగుల్లో కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తే ఈ ముందుకు ఇంకా మంచిగా సాగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 3 రోజుల పాటు ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో దాంతోపాటు మన మీడియా మిత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఓటుని బదిలీ చేసుకోవాలని సచివాలయ సంఘం నుంచి కోరుకుంటున్నాం. మేము అడగగానే మా విన్నపాన్ని మన్నించి ఈ అవకాశాన్ని కల్పించిన సిఇఓ గారికి మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మరి రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ సచివాలయం శాఖ నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఈ 3 రోజుల ప్రక్రియ సరిపోని సమయంలో ఇంకా నెక్స్ట్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇప్పుడే ఓకే చెప్పడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ విషయం ఉన్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగులతో ఉంటుంది, మీకు ఏ విషయం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురమ్మని సిఇఓ గారు చెప్పడం జరిగింది. మా సచివాలయ సంఘం నుంచి సిఇఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక వేరువేరు ప్రాంతాలు, అంటే వేరువేరు సాట కూడా షెల్టర్, అంటే తెలంగాణలో కూడా వీళ్ళకి ఓట్లు ఉండే పరిస్థితుంది. కాబట్టి ఇక్కడికి చూసుకోవటం వల్ల ఎస్ఆర్ఐలో ఒకసారి ఒక అప్లికేషన్ ఇచ్చిన తర్వాత దానికి చాలా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ అటువంటి వెసులుబాటు కూడా ఉందా? తప్పకుండా ఆ వెసులుబాటు కల్పించడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కొంతమందికి హైదరాబాద్లో ఓటు హక్కు ఉంది, కొంతమంది వాళ్ళ విలేజ్ లెవెల్లో ఓటు హక్కు ఉంది. ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటే ఎక్కడైనా కానీ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ ప్రక్రియ ఇంకా సులభతరం అవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉన్నారు, అలానే ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్మాల్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వెసులుబాటు ఉందా? మొత్తం సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి, ఇంక్లూడింగ్ రెగ్యులర్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఐటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు మీడియా మిత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏ స్థాయి ఉద్యోగి అయినా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమయ్యే ఏర్పాట్లు కూడా చేస్తామంటున్నారు. అలానే ఈ 3 రోజులు కనుక కేటాయించిన టైం సరిపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అధికారులతో మాట్లాడి ఏర్పాటు జరుగుతుందని కూడా రామకృష్ణ గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, మెట్రో టీవీ, అమరావతి నుంచి.